నాకు డైరెక్టర్ 'రాజ్‌బీ షెట్టి' లేదా అతను యాక్టింగ్ గూడా చేస్తుంటాడు. యాక్టర్ 'రాజ్‌బీ షెట్టి' ఇద్దరు ఒకళ్ళే. ఇద్దరు డిఫరెంట్ షేడ్స్ కదా! ఒక డైరెక్టరు, ఒక యాక్టర్ కాబట్టి ఇద్దరు అంటున్నా. వీళ్ళిద్దరూ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు. డైరెక్టర్‌గా అట్లాగే యాక్టర్‌గా గూడా 'రాజ్‌బీ షెట్టి' చాలా ఇంప్రెసివ్‌గా చేస్తూ ఉంటాడు. అతను ఒక కన్నడ వ్యక్తి. సో, 'రాజ్‌బీ షెట్టి' రీసెంట్‌గా నటించిన 'టాబీ' సినిమాని చూశాను. దానికి అతను యాక్టర్ మాత్రమే, రైటర్ గూడా. సో, 'టాబీ' తర్వాత నేను చాలా ఎక్సైట్ అయినటువంటి సినిమా 'స్వాతి ముత్తిన మలై హనియ'. దీన్ని 'రాజ్‌బీ షెట్టి' డైరెక్ట్ చేశాడు. ఇతని డైరెక్షన్‌లో వచ్చిన 'గరుడ గమన వృషభ వాహన' అనేటువంటి ఒక ఎక్సలెంట్ మూవీ ఒక 3 సంవత్సరాల క్రితం వచ్చింది. చాలా ఎక్సలెంట్ గ్యాంగ్స్టర్ డ్రామా. చాలా స్లోగా ఉంటది. బట్ జీ5లో ఉందది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో నేను బాగా కనెక్ట్ అయ్యా ఆ సినిమాకి. సో, దాన్ని బేస్ చేసుకొని అంత బాగా తీశాడు కదా ఒక యాంగ్స్టర్ డ్రామాని. ఇది ఎట్లా తీస్తాడని నేను ఎక్సైట్ అయ్యా. అయితే 'స్వాతి ముత్తిన మలై హనియ' అనేటువంటి ఒక సాఫ్ట్ టైటిల్ పెట్టాడు. 'స్వాతి ముత్తిన మలై హనియ' అంటే స్వాతి నక్షత్రంలో ఈ ఆల్చెప్పులో పడి ముత్యమయ్యే చినుకు అని. సో, అంత అట్లాంటి సినిమా తీసినోడు ఏంటి ఇట్లాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టాడు అనుకున్నా. ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. అదేంటి ఇంత ఎక్సలెంట్ గ్యాంగ్స్టర్ డ్రామా తీసినోడు మళ్ళీ ఇటేపు ఎందుకొచ్చాడు? సినిమా ట్రైలర్‌లో తెలుస్తుంది మనకి. సినిమా అంతా కూడా కాన్సెప్ట్ ఏంటంటే ట్రైలర్‌లో చెప్పేస్తది ఇది. సో, మళ్ళీ నేను స్పాయిలర్ ఏం కాదు ఇది. ట్రైలర్‌లోనే ఉంటది. ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఆశ్రమం లాంటి ప్లేస్‌లో ఉండడానికి డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. అక్కడ ఒక డాక్టర్ ఉంటారు ఫీమేల్. ఆమె పెళ్ళైనటువంటి వ్యక్తి మ్యారీడ్. సో, ఆమె వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి పెయిన్ ఎట్లా తగ్గించాలి ఇవన్నీ చేస్తున్న టైంలో 'రాజ్‌బీ షెట్టి' దీంట్లో యాక్టర్ కూడా అతనే. అతనొచ్చి అక్కడ జాయిన్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒక పెళ్ళైనటువంటి వనిత పరాయి వ్యక్తితో ప్రేమలో పడినటువంటి స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే. కానీ దీన్ని ఎంత అద్భుతంగా, ఎంతో పొయెటిక్‌గా మనం చూస్తున్నంత సేపు ఆ మ్యూజిక్‌కి కూడా కనెక్ట్ అవుతాం మనం. సినిమాకే కాదు. సినిమాలో ఉన్న 2 ప్రధాన పాత్రలు, వీటితో పాటు ఉన్నటువంటి ఇతర పాత్రలు, ఇందులో కేవలం వీళ్ళ వరకే లిమిట్ అయిపోకుండా డైరెక్టర్ చాలా అద్భుతంగా ఇద్దరు ముసలి వాళ్ళ బాధేంటి, వయసయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు పడేటువంటి వేదన ఎట్లా ఉంటుంది, చనిపోతానని తెలిసినటువంటి మనుషుల భావోద్వేగాలు ఎట్లా ఉంటాయి, తన తాను పనిచేస్తున్న చోట ఒక సెక్యూరిటీ గార్డ్‌గా, ఒక గార్డెనర్‌గా తాను పనిచేస్తున్న చోట వచ్చి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు 2, 3 నెలల తర్వాత చనిపోయే వాళ్ళే, చనిపోతారని తెలిసి జాయిన్ అయ్యి, తన కళ్ళ ముందే వాళ్ళందరూ చనిపోతుంటే అక్కడ పనిచేసేవాడి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అతను చివరికి ఎట్లా ఆలోచిస్తాడు జీవితం పట్ల. ఇట్లా ఎవ్రీ పార్ట్ ఇదొకటే కాదు. ఇట్లా ఎన్నో రకాల అంశాలు ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్లని తన తల్లి ఎట్లా ట్రీట్ చేస్తది ఒక తల్లిగా, కాదు ఒక ఫ్రెండ్‌గా అయితే ఎట్లా ట్రీట్ చేస్తది అదే తల్లి. ఇట్లా ఎన్నో యాస్పెక్ట్స్‌ని అక్కడక్కడ క్రోడీకరించుకుంటూ వీటికి మళ్ళీ ఎడిటింగ్‌లో ఏదో అన్నీ ఇంక్లూడ్ చేసేసినట్టు అన్నీ ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా పెట్టినట్టు కాకుండా కథతో పాటు వెళ్ళేలాగా, కథ మనకి చాలా ఇంట్రెస్ట్‌గా అర్థమయ్యేలాగా చాలా ప్లాన్డ్‌గా అద్భుతంగా తీశాడు. క్లైమాక్స్ అయితే నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాను. కంట్లో నీళ్ళు తిరిగాయి నాకు ఆ క్లైమాక్స్ చూసినప్పుడు. ఒక బస్‌లో వెళ్తుంది హీరోయిన్ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో. ఆ సీన్‌ని, అందులో వచ్చేటువంటి వాయిస్‌ని, దాని తర్వాత వచ్చే విజువల్స్‌ని మనం డెఫినెట్‌లీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సినిమా మొత్తం గూడా ఒక పెయింటింగ్ లాగా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఉంటుంది. ఎడిటరు అట్లాగే సినిమాటోగ్రఫీ కూడా ప్రవీణ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రమ్య మీకు తెలుసు. చాలా ఫేమస్ కన్నడ ఆర్టిస్ట్ ఆమె, హీరోయిన్. సో, ఆమె ఈ సినిమాకి ప్రొడ్యూసర్. నిజానికి ఆ మెయిన్ క్యారెక్టర్ ఇందాక ఎవరైతే చెప్పానో హాస్పిటల్‌లో ఉండే డాక్టర్ ఫీమేల్, ఆ క్యారెక్టర్ ఆమె చేద్దాం అనుకున్నారు. తర్వాత ఒక ఆర్‌జే ఉన్నారు 'సిరి శ్రీనివాసన్' అని ఆమెను తీసుకున్నారు. సో, ఈ సినిమా మొత్తం గూడా చాలా అద్భుతమైన పోయెమ్‌లాగా, ఒక మంచి కవితలాగా, ఒక మంచి పెయింటింగ్ లాగా ఉంటుంది ఈ సినిమా. అయితే ప్రొవైడెడ్ ఈ సినిమా అందరికీ నచ్చే రకమైనటువంటి అంశం కాదు. చాలా ఓపికగా, చాలా స్లో నేరేషన్ ఉంటది. చాలా స్నేల్ పీస్ నేరేషన్ అంటారు. అత్యంత స్లోగా వెళ్తుంది సినిమా. సో, ఇట్లాంటి సినిమాలు చూసే ఇంట్రెస్ట్, ఇట్లాంటి సినిమాల పట్ల మీకు విపరీతమైన మోజు, మక్కువ ఉంటే తప్ప ఈ సినిమా చూడొద్దు. స్లో సినిమా అయినా నేను ఎంజాయ్ చేస్తాను. ఒక మంచి లవ్ స్టోరీని నేను చూడాలనుకుంటున్నాను అని ఫీల్ అయ్యేవాళ్ళు, ఒక మంచి మ్యూజిక్‌ని, ఒక మంచి కవిత లాంటి సినిమాని, ఒక కావ్యం లాంటి సినిమాని చూడాలనుకునేవారు డెఫినెట్‌లీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. అన్‌లక్కీగా ఏంటంటే
ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ ఉంది, సబ్‌టైటిల్స్ ఉన్నాయి. ఈజీగానే అర్థమవుతుంది. పెద్ద పెద్ద డైలాగ్స్ ఏం లేవు. అక్కడక్కడ కవితలు వస్తాయి. అక్కడ మాత్రం మనం సబ్‌టైటిల్స్ ఫాలో అయితే సరిపోతుంది. మిగతా అంతా కూడా సబ్‌టైటిల్స్ కూడా అవసరం లేదు. ఈజీగా అర్థమైపోతుంది స్టోరీ అంతా. బట్ మీకు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు నచ్చితేనే చూడండి. లేదు నచ్చకపోతే ఓకే. బట్ మీకు గనక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి సినిమాలను ఇష్టపడతారని మీకు అనిపిస్తే డెఫినెట్లీ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. వాళ్ళకి మీరిచ్చే ప్రెషియస్ సజెషన్ అవుతది. ప్రెషియస్ గిఫ్ట్ అవుతది. నేను హైలీ రికమెండ్ చేస్తున్నా ఈ సినిమాని. సినిమాల్ని, స్లో లవ్ స్టోరీలని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ చూడండి. కన్నడలో 'గంటు మూటె' సినిమా చూసి నచ్చిన వాళ్ళకి, 'సప్తసాగర దాచేళ్ళు' సినిమా చూసి నచ్చిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. సో మిస్ అవ్వకండి.